జకర్యా గ్రంథం 10వ అధ్యాయం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని ఏంటి దర్శించి, అబ్బా చూడవచ్చి దర్శించి, తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మన టాపిక్ ఏంటి? దేవుడు మనలను నిశ్చయంగా దర్శిస్తాడు. చూడవస్తాడంటే అర్థం ఏంటంటే విజిట్ యు, దేవుడిని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. తప్పక దేవుడు నిన్ను దర్శిస్తాడు. దర్శించినప్పుడు నెంబర్ 1, సాతాను శర నుండి, వ్యసనక్రాంతి అనుభవాల నుండి నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం శాపగ్రస్త అనుభవాల నుండి విమోచింపబడతారు. నెంబర్ 2, ఆయన నిన్ను దర్శించినప్పుడు వాక్య ఉదకము చేత తడపబడి పరలోక తండ్రికి అనుకూలమైన పైరులను మీరు ఇస్తారు. నెంబర్ 3, ఆయన నిన్ను దర్శించినప్పుడు జకర్యా 10:3, ఆయన తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు. మళ్ళీ అక్కడ నుండి చదువుతాం. అందరు కలిసి నా వెనక చెప్పండి, అందరు కలిసి చదువుకుందాం. యెహోవా అన్న కానుండి. యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా. మరలా చదువుకుందాం. యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల. ఆయన దర్శిస్తే తన మందని దేవుడు ఏం చేస్తాడంటండి? అశ్వముల వంటి వారిగా చేస్తాడట. రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేస్తాడట. అంటే దేవుడు తన ప్రజలను దర్శించినప్పుడు వారు ఏమవుతారు? అశ్వముల వంటి వారు అవుతారట. చెప్పండి చెప్పండి. అశ్వము అంటే ఏంటి? గుర్రం. ఎవరు చెప్పింది? ఓకే. అశ్వము అంటే ఏంటి? గుర్రం. దేవుడు ఎవరినైతే దర్శిస్తాడో వారు ఏమైపోతారంట? గుర్రముల వంటి వారు అయిపోతారట. ఇంతవరకు ఒకవేళ నువ్వు గొర్రెపిల్లగా ఉన్నవేమో, ఈ దేవుడు ఈ రాత్రిని దర్శిస్తున్నాడు కనుక ఇప్పుడు యేసయ్య రథానికి నీ ఒక అశ్వం అవ్వాలి. యేసయ్య రథమునకు నీ ఒక అశ్వం అవ్వాలి. నీవే ఒక గుర్రానం అవ్వాలి. ఏంటి దీని అంతరార్థం? మనోళ్ళు పాట పాడుతుంటారుగా, చిన్న గొర్రె పిల్లను నేను మెల్ల మెల్లగా నడుపు, నేనెక్కి ఎక్కడ కూర్చుంటాను, నువ్వు నన్ను జీవితాంతం మొయ్యి. ఈ పాటలు బాగా అలవాటైపోయినాయి మనకి. నేను అంటాను, ఎంతకాలం నువ్వు గొర్రె పిల్లగా ఉంటావు? ఇక జీవితకాలం అంటే చిన్న గొర్రె పిల్లలు నేనయ్యా, నీ భుజాల మీద వేసుకొని నన్ను మోసయ్యా. ఓకే, ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని ఎరిగి ఎంతకాలం అయింది? 10, 15, 20, 25, 30. ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి 10, 20, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చిన్న గొర్రె పిల్లవై యేసయ్య భుజాల మీద ఉంటావా? చిన్న గొర్రె పిల్లవై యేసయ్య భుజాల మీద నిన్ను మోసాడు. ఐగుప్తు నుండి విమోచింపబడిన తరువాత వారిని కాపరి తన మందను ఏ విధంగా తన భుజముల మీద ఆనించుకొని మోస్తాడో
అలా ఐగుప్తు దాస్యములను విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలను ఒక కాపరి తన మంద పిల్లలను ఏ విధంగా భుజముల మీద తీసుకు మోస్తాడో, ఒక కాపరి వలె, గొర్రె కాపరి వలె బలహీనమైన వాటన్నిటిని ఆయన భుజముల మీద తీసుకొని మోసాడు. పక్షిరాజై రెక్కల మీద మోసుకొని వెళ్ళాడు. పక్షిరాజు తన రెక్కలను మీద తన పిల్లలను మోసినట్లు మోసాడు. కాపరి తన మందను రొమ్మున ఆనించుకొని మోసినట్టు మోసాడు. ఒక తల్లి వాడిని ఆదరించినట్లు వాడిని ఆదరించాడు, రొమ్ముల మీద వేసుకొని మోసాడు. ఇలా 40 సంవత్సరాలు ఐగుప్తులో బయలుదేరిన తర్వాత ఒక కాపరి గొర్రె పిల్లలను ఏ విధంగా మోస్తాడు అలా మోసాడు. ఒక పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను ఏ విధంగా రెక్కల మీద మోస్తుందో అలా మోసాడు. ఒక తల్లి రొమ్ముల మీద తన బిడ్డను మోసినట్టు మోసాడు. అలా 40 సంవత్సరములు ఆ భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో, ఆ అరణ్యములో, విత్తనము వేయదగని చోట, నీటి చుక్కలేని చోట ఆయనే నీటి ఊటై వారి దప్పితీర్చి, ఆయనే మన్నాయి వారిని పోషించి, ఆయనే పగలు మేఘస్తంభమై వారికి ఎండ తగలకుండా చేసి, ఆయనే రాత్రి అగ్నిస్తంభమై వారికి వెలిగించి, కాపరి వలె మోసి, పక్షిరాజు వలె మోసి, తల్లి మోసినట్టు మోసి 40 సంవత్సరాలు విత్తని ఆహారాన్ని వారికి ఇచ్చి ఐగుప్తులోకి నుండి కనానుకు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అంటున్నాడు, నేను ఇప్పుడు యోధా వారిని దర్శిస్తా. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి మాట్లాడండి. అశ్వముల వంటి వారిగా చేస్తానన్నాడు. దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా. ఏ గొర్రె పిల్లల్లాగానే ఉండటం కాదు. ఇంతవరకు దేవుడు నిన్ను మోసాడు. 15-20 సంవత్సరాలు దేవుడు నిన్ను, నీ బిడ్డలను మోసాడు, నీ భారాన్ని మోసాడు, నీ కుటుంబాన్ని మోసాడు, నీ పరిచర్య మోసాడు, నిన్ను మోసాడు. ఇక నువ్వు అలా కాదు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు కనుక నీవే ఒక అశ్వమై, స్తోత్రం చెప్పండి. ఏంటి? నీవే ఒక అశ్వమై. యేసన్ అన్నాడుగా, ఏమన్నాడు? నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనే. యేసయ్య రథానికట ఈయనొక చెప్పరేంటండి అశ్వమైపోయాడట. దైవజనుడు యేసన్న అన్నాడు, ఎంత గొప్ప మాట అది. నేను గొర్రె పిల్లలాగా ఉన్నంత వరకు ఆయన నన్ను మోసాడు, ఇప్పుడు నేను ఆయన రథానికి ఒక అశ్వమునై, గుర్రమునై, నేనే ఊరు ఊర, గ్రామ గ్రామం, ఇంటింటికి నా యేసయ్యను తీసుకొని వెళ్తాను. ఆయన రథానికి నేను ఒక అశ్వముగా ఉంటాను. ఈ రాత్రి సంఘాన్ని ప్రభువు దర్శిస్తున్నాడు కనుక యేసయ్య నిన్ను మోయటం కాదు, నీవే యేసయ్యను మోసే వ్యక్తి కావాలని కోరుకుంటున్నా. ఒక గాడిద మోసిందండి యేసయ్యను, నువ్వు మోయలేవా? అందుకే ప్రభు అంటాడు, నేను యూదా వారిని దర్శించినప్పుడు వారిని నన్ను మోసుకొని పోయే, రాజాతి రాజునైనా నన్ను మోసుకొని పోయే ఒక అశ్వములుగా చేస్తాను. నేను రోగంతో ఉన్నప్పుడు నా చిన్నతనంలో యేసయ్య నన్ను మోసాడు. నేను దరిద్రునై ఉన్నప్పుడు నా దరిద్రతను అనుభవించడానికి నా దరిద్రతను ఆయన భరించాడు. నేను దరిద్రునై పేదరికంతో అలవడించినప్పుడు నా పేదరికాన్ని ఆయన భరించాడు. నా శాపాన్ని భరించాడు, నా రోగాన్ని భరించాడు, నన్ను భరించాడండి. నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నన్ను భరించాడు, భరించాడు, భరిస్తాడు, భరించాడు, భరిస్తూనే ఉన్నాడు. ఇది నాకు అనుభవానికి వచ్చిన నేను తర్వాత ఆయన సేవ నిమిత్తము భారము భరించుటలో నా దేవుడు నన్ను అలవనివ్వలేదు. ఆయన సువార్త భారము నా మీద మోపితే నా దేవుడు నన్ను అలవనివ్వలేదు. ఎందుకు ప్రభువా? నేను చెప్పసక్యము కానంత సేవ ఇచ్చేశాడు దేవుడు. ఆ సేవ ఇచ్చినప్పుడు ఈ సేవాభారాన్ని నేను మోయలేనయ్యా అనలేదు, కానీ ఒక్కొక్కసారి కుంగిపోయాను. ఈ భారమైన సేవ నేను చేయలేనయ్యా అనుకున్నప్పుడు యేసయ్య ఎలా సేవ చేశాడో
ఆయన సేవా అనుభవాలు నన్ను బలపరిచాయి. ఈ సేవా భారం ఎంతగా నలిగిపోయానో. 25 సంవత్సరాల నా సేవా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో పేదరికాలు, ఎన్నో లేని రాత్రులు. 9 నెలలు పగలు ఎండలో, రాత్రి మంచులో చంటి బిడ్డలు వేసుకొని పడుకున్నాను. పామాయిల్ ఆకులతో 4 గెడల మీద ఆకులు వేసుకొని 4 గెడలు, ఎదురు గెడలు పాతి 4 పామాయిల్ ఆకులు వేసుకొని దాంట్లో గడిపాను తప్ప నా తండ్రింటికి రాలేదు. నా పరిస్థితి ఇలా ఉందని అడగలేదు. మా అత్తోళ్ళింటికి వెళ్ళలేదు. దేవుడు నన్ను ఎక్కడి సేవ పిలిచాడు అక్కడ ఉండిపోయా. ఈ కష్టాలన్నీ భరించలేక, ఆ నియమావళి భరించలేక చనిపోవాలనుకున్న రోజులున్నాయి. వెళ్ళిపోవాలి, యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపించిన రోజులు ఉన్నాయి. కానీ యేసయ్య నా యేళ్ళ చూపిన ప్రేమ నన్ను బంధించింది. ఆ ప్రేమ బంధం చేత నన్ను బంధించి నిదానంగా ఆయన రథానికి, సేవా రథమని ఆ రథానికి నన్ను అశ్వంగా కట్టి ఆయన దాని మీద కూర్చొని నన్ను నడిపించటం ప్రారంభించాడు. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. ఆ భారం ఎంతైనా మోయటం అలవాటైపోయింది. ఇప్పుడు ఆ భారం ఎలా అనిపిస్తుందో తెలుసా? ఎంత రోగమైనా, ఎంత కష్టమైనా, ఎంత పేదరికమైనా, ఎంత దరిద్రమైనా అది సులువుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కుర్రానికి అది అలవాటు అయిపోయింది. ఎన్ని నిందలైనా ఇప్పుడు ఈజీగా తీసుకుంటాను. ఎన్ని కష్టాలైనా, ఎన్ని రోగాలైనా సంతోషంగా యాక్సెప్టెడ్. ఈ రాత్రి ఈ సంఘాన్ని నా దేవుడు దర్శిస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు గొర్రె పిల్లల్లాగా మీ సేవకునికి మీరు భారం అయ్యారో, మీ ఆత్మీయ తండ్రికి మీరు భారం అయ్యారో, మీ దేవునికి మీరు భారం అయ్యారు. ఇంకెంతకాలం దేవుడు మిమ్మల్ని మోస్తాడో? ఇప్పుడు నీవే ఒక అశ్వమై యేసయ్యను ఊరూరా తీసుకొని వెళ్ళగలిగిన ఆయన రథమునకు ఒక అశ్వంగా నువ్వు మారాలని దీవిస్తున్నా. అర్థమైందా? గ్రామ గ్రామానికి, వీధి వీధికి నీ ద్వారా సువార్త వెళ్ళాలి. దేవుడు పరిచర్యను విస్తరింపచేశాడు, నలుదిక్కులు వ్యాపింపచేశాడు. 24 సంవత్సరాల్లో 26,000 మందికి బాప్తిస్మాలు ఇచ్చేటట్టు చేశాడు. 40 చోట్ల స్థలాలు సమకూర్చి ఎవరిని కానుకడుక్కున్న మందిరాలు కట్టేటట్టు చేశాడు. ఇప్పుడు ఏలూరు పట్టణంలో 10,000 మంది ఒకేసారి కూర్చొని ఆరాధించుకోగలిగిన కోట్ల రూపాయల విలువైన అలా నెల రోజుల వ్యవధిలో దేవుడు అలా ప్రారంభించి కొనసాగిస్తున్నాడు. ఏ పూటకు ఆ పూటే దేవుడు సమకూరుస్తూ ఆయన రథమునకు నీవే ఒక అశ్వం కావాలని కోరుకుంటున్నాడు. నేను యూదా వారిని దర్శించి వారిని చెప్పండి రాజకీయములకు అశ్వములుగా, ఇక మీదట సేవా భారాన్ని మోసే గుర్రానివి నువ్వు కావాలి. నీవే ఆయన రథమునకు, ఆయన సేవా రథమునకు ఒక అశ్వమై ఆ సేవా భారాన్ని, కష్టాన్ని భరించే ఒక గుర్రము కావాలి. ఇక చిన్నపిల్లని గొర్రె పిల్లని అన్న పాటలు పాడకండి. నిజమే చెప్తున్నాను. ఇక ఎంతకాలం ఆయన నిన్ను మోస్తాడు? ఏమ్మా, ఇంకెంతకాలం నిన్ను మోస్తాడమ్మా? ఇంకెంతకాలం నీ భారాన్ని మోస్తాడమ్మా? నువ్వు మొయ్యమన్నా మోయొద్దన పోయినా, నువ్వు చిన్నపిల్లనయ్యా గొర్రె పిల్లని అన్నా అనకపోయినా, నువ్వు చచ్చే వరకు నిన్ను నీ బిడ్డలను ఆయన మోస్తాడన్నమాట వాస్తవమే. కానీ నీవే ఒక అశ్వమై ఆయనను నువ్వు మోయాలని కోరుకుంటున్నా. ఏది గొప్ప? గొర్రె పిల్లగా ఆయన భుజం మీద ఎక్కి కూర్చుంటావా? నీవే ఆయన రథమై, ఆయన రథానికి అశ్వమై పరుగులెత్తుతావా? నీ ఇంటి వీధిలో నీ ద్వారా సువార్త జరగాలి. నీ గ్రామంలో ఉన్న ప్రతి వీధికి నీ ద్వారా సువార్త వెళ్ళాలి. నీవే ఒక రథానికి అశ్వమై ఊరూరా, గ్రామ గ్రామానికి, ప్రతి ప్రాంతానికి నీవే ఆ సువార్తను మోసుకొని వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.